ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల్లో చక్కటి అనుకూలత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యవహారాల్లో కూడా చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా తోడ్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు సంభాషణలు ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మంచి అనుకూలత సంపాదించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు వేగవంతమైనటువంటి ఫలితాలని అనుకూలంగా చేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు సంభాషణలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. తలనొప్పి సంఘటనలు వ్యాపార రీత్యా కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా గతంలో చేసినటువంటి ప్రయత్నాలకు చక్కటి పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. విదేశీ సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను నిర్విఘ్నంగా ధైర్యంతో కొనసాగించగలుగుతారు. పెట్టుబడుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఒత్తిడిల నుంచి బయటికి రాగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. నూతన పరిచయాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికంగా సహకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక వ్యాపార సంబంధిత నిర్ణయాలు సంభాషణలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చుక్కెదురు పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. వ్యాపార ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా మెల్లమెల్లగా పొందగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమై గతంలో చేసినటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంభాషణల విషయంలో ఆచితూచి సంభాషించడం శ్రేయస్కరం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే భారమైనటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూలత ప్రతికూలత సమాంతరంగా ఉంటాయి. ఆదాయ వ్యయాలు కూడా అలాగే ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా సంతరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యతిరేక శక్తుల ద్వారా ఏర్పడినటువంటి
సమస్యలకు పరిష్కారాలు కనుక్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీల్ని పరిష్కరించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాలలో కూడా గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఆనందం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. గృహంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ధైర్య సాహసాలు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. స్థిరాస్తి విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు మిత్రులు అవుతారు. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మంచి స్నేహితుల ద్వారా ఉత్తమమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల ద్వారా ఆశించినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ సంబంధిత మరమ్మతులు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వ్యాపార రీత్యా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమ వాహనం ద్వారా ప్రయాణాలు చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమాల్లో విజయాలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, పూజించడం ద్వారా అష్టమ శని కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి.